నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. శ్రీకృష్ణ దేవరాయలు 496వ వర్ధంతి సందర్భంగా దక్షిణ భారతదేశమంతటా ఘన నివాళులు. మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు ఎస్బి అంజాద్ భాషా, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె సురేష్ బాబుగారు, ఇన్ఛార్జ్ మేయర్ ముంతాజ్ బేగం గారు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు. మరి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా అడుగుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఆయన పరిపాలన అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన వ్యక్తి. మరి ఆనాడు మరి ముఖ్యంగా రాయలసీమలో రాయలసీమకు రత్నాల సీమ అని పేరు వచ్చింది. మరి ఆయన ఏదైతే చక్రవర్తిగా ఉన్న సందర్భంలో రాయలసీమలో రత్నాలు రాసుగా పోసి అమ్మే పరిస్థితి ఉండేది. మరి అలాంటి రాయలసీమని మరి ఇవాళ ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆనాడు ఆయన తవ్విన ఏదైతే కుంటలు కానీ చెరువులు కానీ ఈనాటికి కూడా మరి అవే చెరువులు అవే కుంటలు మరి ఇప్పటి ప్రభుత్వాలు కూడా మరి దాన్ని అనుసరించి ఈరోజు అంతా కూడా మరి ఆ చెరువుల మీద కుంటల మీద ఆధారపడిన పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అంత మహోన్నతమైన వ్యక్తి, మరి ఆయన ఒక ఆదర్శ పాలన ఈ రాష్ట్రానికి మరి అదేవిధంగా దక్షిణ భారతదేశానికి అందించడం జరిగింది. మరి అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క ఆశయాలను మనమందరం కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కానీ మరి తర్వాత వచ్చిన ఆయన తనయుడు ఆదర్శంగా తీసుకుని శ్రీకృష్ణదేవరాయలు కానీ మరి ఆయన పాలనను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళిన పరిస్థితి. మరి ఇప్పుడే పెద్దలు అనేక విషయాలు చెప్పారు మా గారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం మరి ఏ విధంగా మరి కాపు సోదరులకు న్యాయం చేశారు. మరి ఎందుకంటే కాపుల్లో కూడా పేదలు ఉండాలని గ్రహించి మరి కాపు నేస్తాన్ని ప్రవేశపెట్టినారు. మరి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఆనాడు ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున మరి 5 ఏళ్లు కాపు నేస్తం అందించిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఇవాళ ఈ కూటమి వచ్చిన తర్వాత చూస్తున్నాం కాపులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. మరి ఎన్నికలకు ఇదే కూటమి పెద్దలు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికవి మరి పవన్ కళ్యాణ్ గారు అయితేమి మేము కాపులను ఉత్తరిస్తాము, కాపులకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళ ఓట్లను దండుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాపు సోదరులను విస్మరిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ 16 నెలల కాలంలోనే మరి ఈరోజు కాపు సోదరులందరూ కూడా మరి ఏదైతే వ్యతిరేక నినాదాన్ని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా కాపు నేస్తం లేదు, కాపులకు ఎలాంటి ప్రయారిటీ లేదు. మరి పదవుల్లో కానీ ఎక్కడ కూడా వాళ్లకు ప్రాధాన్యత లేకుండా మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి కాపు సోదరుల మీద కూడా ఈరోజు ఇప్పుడు ప్రతి చోట్ల కూడా దాడులు కూడా జరుగుతున్న పరిస్థితి ఈరోజు మనం స్పష్టంగా చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కాపులకు అక్కన చేర్చుకొని మరి ఏదైతే ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి మరి అదేవిధంగా మంత్రి పదవుల్లో కూడా పెద్దపీట వేయడం జరిగింది. ఎక్కడైతే నామినేటెడ్ పదవుల్లో కూడా కాపులకు పెద్దపీట వేస్తూ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మనం స్పష్టంగా చూశాం. రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా కాపులకు వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మరి శ్రీకృష్ణదేవరాయల్ని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆయన పాలన ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో అలాంటి సువర్ణ పరిపాలన అందించడానికి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.